యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బీర్లయ్య మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తన ఎన్నికల హామీ అని దానిని తప్పకుండా నెరవేర్చుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహకారం, రాష్ట్ర, జిల్లా, మండల నాయకుల సమిష్టి కృషితో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశం ఎమ్మెల్యే బీర్లయ్య మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తన ఎన్నికల హామీ అని దానిని తప్పకుండా నెరవేరుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహకారం, రాష్ట్ర, జిల్లా, మండల నాయకుల సమిష్టి కృషితో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. గత 2.5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. రెవెన్యూ డివిజన్ అంశంపై ఇటీవల ప్రతిపక్షాలు నిర్వహించిన ధర్నాపై స్పందించిన ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యతేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రెవెన్యూ డివిజన్ కోసం ఆందోళన చేయడం ఆశ్చర్యకరమన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఒక్కసారి కూడా ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో లేకపోయిన తర్వాత ధర్నాలు చేయడం ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నమేనన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో 2 సార్లు ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావించానని ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పలుమార్లు చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా లెక్కలు, కులగణన, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపిందన్నారు. రాష్ట్రంలో అవసరమైన 11 కొత్త రెవెన్యూ డివిజన్లు ఆలేరు కూడా ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆలేరు అభివృద్ధి తన లక్ష్యమని, ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధికి సహకరించాలని, ఆలేరు ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే బీర్లయ్య పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినాక ధనిక రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ఎన్ని నిధులు వచ్చినాయి? మరి మీ అందరి సహకారంతో, మీ బిడ్డగా బీర్లయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా నాయకులందరి సహకారంతో ఆలేరుకు ఎన్ని నిధులు వచ్చినాయి మరి మీ ముందుంచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నా. ధనిక రాష్ట్రంలో జరగనన్ని పనులు, ధనిక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, జరిగిన సంక్షేమాలు, మరి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా మీ ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, కానీ వాళ్ళ అనైతిక పొత్తులతోటి నిన్న చూస్తే నాకు కూడా విడ్డూరం అనిపించింది. బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు 3 జెండాలు పెట్టి నిన్న రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. సంతోషం, కొట్లాడాలి. నేను ఇక్కడ ఆలేరు ప్రథమ పౌరంగా నా బాధ్యత కూడా రెవెన్యూ డివిజన్ సాధించాలనే లక్ష్యంతో నేను కూడా ముందుకొచ్చిన. మరి గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గారు 2016లో జిల్లాలు పునరుద్ధరించేటప్పుడు, మరి అధికారం ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంలో వాళ్లకు రెవెన్యూ డివిజన్ 10 ఏళ్లుగా ఏర్పడలేదా? అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇంకా మిత్రపక్షాలు కానీ మరి ధనిక రాష్ట్రంలో 2016లో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు మరి నిన్న ధర్నాలు చేసినటువంటి మా మిత్రులు, నా సోదరులు టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని చేశారు. మీరే కదా 25 రెవెన్యూ డివిజన్లు చేసింది. అప్పుడు ఆలేరు ఎందుకు యాదికి రాలేదు? ఇలా ఒక బీసీ బీట బీర్లయ్య ఆలేరు అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ 3 జెండాలు ఒకతాను బట్టి చేశారు. 10 ఏళ్ళుగా మీరే అధికారం ఉన్నది. 25 డివిజన్లు చేసినప్పుడు మా ఆలేరు ఎందుకు గుర్తు రాలేదు? దాంతోపాటు 125 మండలాలు కూడా చేశారు. ఇక్కడనే అప్పుడు రాజపేట మండలం కోసం కూడా నేను కొట్లాడినా. అప్పుడు కూడా మాతో కాదని ప్రకటించారు. ఆ రోజే నేను తప్పకుండా మీ బిడ్డగా వస్తే రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన, మాట కట్టుబడి వాళ్ళు 10 ఏళ్ళు అసెంబ్లీలో నోరు మెదకపో కూడా 25 డివిజన్లు కొత్త డివిజన్లు అయినా ఆలేరు ప్రస్తావన ఎన్నడూ కూడా తీయని వాళ్ళు ఇక అదే జెండాలు పెట్టుకొని మరి ధర్నా చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. సంతోషం. నేను కూడా రెవెన్యూ డివిజన్ ఇస్తాను మాట ఇచ్చిన. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీ మీ బిడ్డగా ఎంపికైన తర్వాత
2 సార్ల అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అది రికార్డులో ఉంది, మీ అందరికీ తెలుసు. ఇంకా రెవెన్యూ డివిజన్ కోసం నేను తప్పకుండా సాధిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జనాభా లెక్కలు, క్యాస్ట్ సెన్సెస్, అందులో డీలిమిటేషను, ఏ మండలాలు ఎటుపోతాయి, ఇలా ఉన్నటువంటి 8 మండలాలతో ఇక్కడ మన ఆలేరు నియోజకవర్గం, 17 మండలాలతో మన యాదాద్రి భువనగిరి జిల్లా, రేపు డీలిమిటేషన్లో ఏది ఎక్కడ పోతుంది, ఎంత జనాభా రెవెన్యూ డివిజన్కి ఉండాలి, కొత్త క్యాస్ట్ సెన్సెస్ నిన్న మన ఎస్ఐఆర్ కూడా జరుగుతోంది, మీరు చూస్తున్నారు. వీటన్ని తర్వాత కూడా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి తోటి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్నతోటి నేను మా ఆలేరు రెవెన్యూ డివిజనే నా లక్ష్యంగా అని నేను మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి కాకుండా కూడా సీఎం గారితో రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనన్నతో మాట్లాడితే తెలంగాణలో ఇంకా 11 డివిజన్లు అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మన ఆలేరు కూడా ఉంది. అతి త్వరలోనే వాటికి లెక్కల తర్వాత తేలుస్తారని చెప్పి మీ ముందు తెలియజేస్తా ఉన్నా. మరి 10 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి శాంక్షన్ అయినటువంటి 100 పడకల ఆసుపత్రి ఎవరి హాయంలో యాదరుట్టకు పోయింది. అక్కడ శాంక్షన్ చేసిరు కాబట్టి శాంక్షన్ వరకే వాళ్ళ పరిమితి, కొబ్బరికాయల వరకే వాళ్ళ పరిమితి. మరి ఇక్కడ ఉన్న హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రి 15కి వచ్చింది వాళ్ళ హాయంలో. మరి 100 పడకల ఆసుపత్రి యాదరుట్టలో 6 ఎకరాలు చేస్తే అప్పటి గౌరవ హరీష్ రావు కూడా వాళ్ళను మందలించడం జరిగింది. అది వాళ్ళ హాయంలో అక్కడ పోయింది. మెడికల్ కాలేజు వాళ్ళ హాయంలోనే మలపురం కడతా అంటే వాళ్ళు ఎంతవరకు అక్కడ శాంక్షన్ చేసుకోవడం తప్ప పురోగతి లేదు. ప్రజాప్రభుత్వం వచ్చినంత గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కట్టుకొని వారిని సహకారంతో కలెక్టర్ ఒప్పించి ఎక్కడైతే శాంక్షన్ ఉందో మల్లాపూర్లో అక్కడ గుట్టకు అనువైన ప్లేస్లో అక్కడ శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని మార్చలేని పరిస్థితిలో అక్కడ 20 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయించి అమౌంట్ శాంక్షన్ చేసి ఇవాళ నేను వచ్చిన తర్వాతనే 100 పడకలు నడుస్తుంది, మెడికల్ కాలేజ్ నడుస్తుంది. మరి నిన్న వాళ్ళు వాళ్ళ విచిత్రమైన పొత్తులతోటి మెడికల్ కాలేజ్ పోయింది అంటున్నారు, 100 పడకల ఆసుపత్రి పోయింది అంటున్నారు, ఆలేరు అభివృద్ధిని కోసుకుంది అంటున్నారు. ఆ వాస్తుకు లేని రూమ్ కట్టిరు అక్కడ, అందులో ఉండాలంటే అసలు అలా ప్రెస్ మీట్ పెట్టనే అనిపిస్తలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి తోటి వాళ్ళు మున్సిపాలిటీలు చేసి తప్ప ఎక్కడ అభివృద్ధి చేయాలంటే ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్లు, ఇవాళ 15 కోట్లతోటి టెండర్ పెట్టించిన ఇవాళ మున్సిపల్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ నగరపాల అభివృద్ధితోటి 15 కోట్లు, TUFIDC 15 కోట్లు. మరి మీ టైంలో గత చైర్మన్ అప్పుడు శాంక్షన్ అయినా కనీసం ఎలకతో కొంత రోడ్డు పోయలే. మరి గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు పోతుందో మీరు అర్థం చేసుకోండి.